కొన్ని ప్లేసెస్ కి మనం మెంటల్ హెల్త్ అండ్ పీస్ కోసం విజిట్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మెంటల్ ఫిట్నెసే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. అలాంటి ఒక ప్లేస్ కి నేను మిమ్మల్ని ఈ రోజు తీసుకెళ్తున్నా. మరి బయలుదేరదామా? హాయ్, హలో, నమస్తే. నేను మీ సృజన అండ్ యూర్ వాచింగ్ మీ ఆన్ మై ఛానల్ శ్రూ స్పీక్స్. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు కాబట్టి మీకు తెలుసు వీఆర్ గోయింగ్ టు డర్డిల్ డోర్ అని. డర్డిల్ డోర్ కి వెళ్లడానికి మేముండే ప్లేస్ నుంచి ఒక 200 to 250 మైల్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. గ్యాంగ్ అందరం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామని, కార్ ట్రావెలింగ్ ని స్కిప్ చేద్దామని మేమందరం డిసైడ్ అయ్యి ఒక డే ట్రిప్ వాళ్ళని బుక్ చేసుకున్నాం. మేము హైర్ చేసుకున్న డే టూర్స్ పేరు డేస్ గెటవేస్ లెస్టర్. వీళ్ళు చాలా బాగా ప్రతి కస్టమర్ ని పర్సనల్ గా హోస్ట్ చేశారు. మేము 5:30కి సిటీ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఒక 2 hours తర్వాత దారిలో బ్రేక్ కోసం ఆపారు. యూకేలో డ్రైవింగ్ నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇండియా లాగా డాబాలు, టీ డబ్బాలు అలాంటివి ఏమి కనిపించవు, రోడ్స్ అండ్ కార్స్ తప్ప. మోటార్వేస్ మధ్యలో ఇలా సర్వీసెస్ అని ఉంటాయి. వీటిని రెస్ట్ స్టాప్స్ అని కూడా అంటారు. వీటిలో గ్రెగ్స్, కోస్టా, కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్ ఇలా తినడానికి అండ్ కాఫీకి ఆగొచ్చు. ఇక్కడ ఒక 20 minutes అలా బ్రేక్ తీసుకుని మళ్లీ అందరం స్టార్ట్ అయిపోయాం. దారిలో హైలైట్ ఏంటంటే ఎండకి ఇంజిన్ హీట్ అయిపోయి బస్ ది బ్యాటరీ ఆగిపోయింది. కొంతసేపు కూల్ డౌన్ అయ్యాక డ్రైవర్ 30 తిప్పలు పడి పాపం ఏదో స్టార్ట్ చేశాడు. మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ స్నాక్స్ కింద సమోసాస్ అండ్ కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసం కొంతసేపు తంబోలా అండ్ అంతాక్షరి కూడా ఆడించారు. బాగా ఎంజాయ్ చేశాం జర్నీ. వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఇన్స్టా పేజ్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీళ్ళు కాకపోయినా మీ సిటీలో కంపల్సరీ ఏదో ఒక డే ట్రిప్ వాళ్ళు ఉంటారు. గ్రూప్స్ లో ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మనం కొంతసేపు డర్డిల్ డోర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే నేను ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఎందుకన్నానో కూడా చూపిస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లస్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డర్డిల్ డోర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒక పార్ట్. ఈ డర్డిల్ డోర్ బీచ్ కి మెయిన్ అందం దాని ఆర్చ్. ఇది 140 million years ఓల్డ్ లైమ్ స్టోన్ అంట. ఎప్పుడో జురాసిక్ పీరియడ్ లో ఫామ్ అయింది. అయితే ఇది కాలాంతరంగా రాక్ ఎరోడ్ అవ్వడం వల్ల దానిలో ఒక ఆర్చ్ షేప్ క్రియేట్ అయింది. దీని చుట్టూ ఉన్న కోస్ట్ అరౌండ్ 96 miles సర్కంఫరెన్స్ వరకు జురాసిక్ కోస్ట్ అని పిలుస్తారు. ఈ ఆర్చ్ పెద్దది అవుతూ వస్తుంది అండ్ మెల్లగా కూలిపోవచ్చంట. బట్ దానికి ఇంకా సెంచరీస్ టైం పట్టొచ్చు అని సైంటిస్ట్ అనలైజ్ చేశారు. లండన్ నుంచి ఈ ప్లేస్ నియర్లీ 140 to 150 miles ఉంటుంది. సో బై కార్ ట్రావెల్ చేస్తే 2.5 to 3 hours ఈజీగా పడుతుంది. ట్రైన్ లో రావాలి అంటే వూల్ స్టేషన్ లో దిగాలి. ఇది డార్సెట్ లో ఉంది. అక్కడి నుంచి రఫ్లీ ఒక 3 miles ఉంటుంది మన డర్డిల్ డోర్ కార్ పార్క్ కి. ఇప్పుడు హైలైట్ ఏంటంటే డర్డిల్ డోర్ కి 2 కార్ పార్క్స్ ఉంటాయి. లోవర్ కార్ పార్క్ అండ్ అప్పర్ కార్ పార్క్. అప్పర్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది. సో కోచెస్ ఆర్ చాలా వెహికల్స్ లోవర్ డే ప్రిఫర్ చేస్తాయి. లోవర్ కార్ పార్క్ నుంచి డర్డిల్ డోర్ అప్పర్ వరకు ఒక బస్సు ఉంటుంది. 30 minutes ఒకసారి వస్తుంది. ఒక స్టాప్ అంతే. డర్డిల్ డోర్ అప్పర్ కార్ పార్క్ కి వెళ్ళిపోతాం. ఏది బెటర్ సృజన అని మీరు నన్ను అడిగితే ఆ లోకల్ బస్ జర్నీ ఒక టైం వేస్ట్ అనే చెప్తా. 30 minutes వేస్ట్ చేసి ఆ బస్ ఎక్కాక వాడు దింపిన దగ్గర నుంచి బీచ్ ఎంత దూరం ఉంటుందో లోవర్ కార్ పార్క్ నుంచి కూడా అంతే ఉంటుంది. లోవర్ కార్ పార్క్ లో మీకు ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ ఎక్కితే అప్పర్ కార్ పార్క్ కి ఈజీగా వెళ్లిపోవచ్చు. అదే బస్ తీసుకుంటే అది దింపిన దగ్గర నుంచి మళ్ళీ ఒక 15 minutes వాక్ ఉంటుంది అప్పర్ కార్ పార్క్ రీచ్ అవ్వడానికి. రెండు సేమే అనిపిస్తాయి. అప్పర్ కార్ పార్క్ నుంచి బీచ్ కి వెళ్లాలంటే కొండ దిగాలి. ఇట్స్ స్లైట్లీ స్టీప్ అండ్ కొంచెం జారుడు ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూ చూస్ ప్రాపర్ ఫుట్వేర్. కొండ దిగితే బీచ్ వస్తుందా అంటే కాదు, మీకు ఓన్లీ హయ్యర్ వ్యూ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక 50 to 80 steps కిందకి దిగితే యూ విల్ గెట్ టు ద బీచ్. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి జనాలు పుష్కరాల్లో ఉన్నట్టే ఉన్నారు. కానీ వీ ఫౌండ్ అవర్ ఓన్ స్పేస్. కొంతసేపు సన్సోక్ అయ్యి, ట్యాన్ అయ్యి, నీళ్ళలో దూకి పిక్స్ తీసుకుని వెనక్కి స్టార్ట్ అయిపోయాం. బీచ్ కి వచ్చేటప్పుడు కొండ దిగి స్టెప్స్ దిగాం కాబట్టి పెద్ద ఏం తెలియలేదు. కానీ రిటర్న్ వెళ్లినప్పుడు అమ్మ బాబోయ్ దేవుడు కనిపించాడు. ఆ ఎండలో అన్ని మెట్లెక్కి అంత నడిచి కొండ ఎక్కినప్పుడు ఎంత ఫిజికల్ గా ఫిట్ ఉన్న వాళ్ళు కూడా అవుట్ అయిపోతారనిపించింది. దానికి తోడు ఆ క్రౌడ్ లో ఒక ఆయనకి ఊపిరాడకపోతే పాపం అంబులెన్స్ యూనిట్ వచ్చి వాళ్ళకి సిపిఆర్ ఇచ్చి తీసుకెళ్లారు. ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బట్ ప్రికాషన్స్ చాలా ముఖ్యం. అప్పర్ కార్ పార్క్ నుంచి మేము రిటర్న్ లోవర్ కార్ పార్క్ కి వెళ్లడానికి కొండ దిగేశాం. స్లోప్ ఉన్న స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేసేసుకున్నాం. అంత స్టీప్ గా కూడా ఏం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ డర్డిల్ డోర్ కి వెళ్లాలంటే థింగ్స్ టు రిమెంబర్. నెంబర్ 1,
టాయిలెట్స్ ఓన్లీ కార్ పార్క్స్ లో మాత్రమే ఉంటాయి. బీచ్ దగ్గర ఎలాంటి టాయిలెట్స్ ఉండవు. సో దాన్ని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. నెంబర్ 2, ఇక్కడ హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ అంట. అప్పర్ కార్ పార్క్ అండ్ లోవర్ కార్ పార్క్ లో దొరుకుతుంది. లోవర్ కార్ పార్క్ ఐస్ క్రీమ్స్ ఆర్ ద బెస్ట్. సో 1000% రికమెండ్ చేస్తా, ట్రై చేయండి. నెంబర్ 3, ఫిజికల్ గా ఫిట్ లేని వాళ్ళు, ఎలాంటి హార్ట్ ఇష్యూస్ ఆర్ ఎక్కువ నడవలేని వాళ్ళకి దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ టు విజిట్. నెంబర్ 4, లుల్వత్ కోర్ అని లోవర్ కార్ పార్క్ లో 4 minutes వాక్ ఉంటుంది. చిన్న బీచ్, బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అక్కడికి ప్రామ్స్ వెళ్ళవు, పిల్లల్ని మనమే క్యారీ చేయాలి. సో ఇనఫ్ ఫుడ్ అండ్ వాటర్ తో వెళ్ళండి, ఎందుకంటే అక్కడ వాటర్ అండ్ ఫుడ్ చాలా కాస్ట్లీ, బికాస్ దే ఓన్లీ హ్యావ్ హార్డ్లీ 1 or 2 shops. ఇప్పటికీ ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నా లండన్ ట్రిప్ గైడ్ తోని మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ శ్రూ స్పీక్స్. టడా.